ఆత్మ ప్రత్యక్షత అనేటువంటి మాటకు ఇక్కడ అర్థం ఏంటంటే, నీవు సంఘంలో చేర్చబడినప్పుడు, నువ్వు సంఘంలో ఒక విశ్వాసిగా బలలో చేయి వేస్తూ ఆయన క్రమంలో ఆయన అనుభవాలు మన అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు, ఈ సంఘంలో నా భాగమేంటో ఆత్మ ప్రత్యక్షత నేర్పిస్తుంది. నేను ఎంటీహెచ్ చేశానండి, నేను పిహెచ్డి చేశానండి, నేను వాక్యమే చెప్తానని అనుకోవచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించి, అయ్యా నువ్వు వెళ్ళి సండే స్కూల్ పరిచర్య చేయి అని నీకు నడిపింపు రావచ్చు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఏంటంటే, నేను మంచి డాక్టర్ ఇంజనీర్ అయిపోదాము, కానీ దేవుని యొక్క తలంపులు వేరే ఉంటాయి, దేవుని ఉద్దేశాలు వేరే ఉంటాయి. ఆత్మ ప్రత్యక్షత మన దైనందిన జీవితాన్ని నడిపిస్తుంది, మన ఆత్మీయ జీవితాన్ని కూడా నడిపిస్తుంది. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఎటువంటి మంచి మ్యారేజ్ చేసుకోవాలి, ఎటువంటి కెరియర్ సంపాదించాలి, ఇదన్నీ మన దైనందిన జీవితానికి చాలా అవసరం. ఇది ఆత్మ నడిపింపు. ఆ నడిపింపు ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ ప్లేస్ యూ అట్ ద రైట్ ప్లేస్.